దయచేసి అర్థం చేసుకోండి. First principle. మొట్టమొదటి సూత్రం, Faith is the most precious gift God has given us. ఇదిగో దేవుడు మనకిచ్చినది అతి ప్రాముఖ్యమైనది విశ్వాసము. Value it. దానిని విలువగా Guard ఎంచుకోండి, it. దానిని కాపాడుకోండి, Work on it. దాని కొరకు పని If you చేయండి. have faith, నీ విశ్వాసం కలిగి ఉంటే you can overcome. నీవు నిశ్చయముగా జయిస్తావు. నీవు Because faith is victory. ఎందుకంటే విశ్వాసమే విజయము. Second thing, రెండవది, the devil is not after your health. ఇదిగో అపవాది నీ ఆరోగ్యము వెనుకలేడు, He is not after your wealth. నీ యొక్క ఆస్తి వెనుకలేడు, He is not after your relationship. నీ సంబంధాల వెనుకలేడు. వాడు He is after your faith. నీ విశ్వాసము వెనుకనే ఉంటున్నాడు. He will try to attack you through your health, so you lose your faith. ఇదిగో నీ యొక్క ఆరోగ్యం ద్వారా అతడు దాడి చేస్తాడు, ఎందుకంటే నీ విశ్వాసాన్ని నీవు కోల్పోలేదు. He may try to take your wealth away to affect your faith. ఇదిగో నీ ఆస్తినంతా కూడా ఆయన వాడు తీసుకుంటాడు, ఎందుకు తెలుసా? He నీ may విశ్వాసం దాడి create conflict between a husband and wife to affect your faith. ఇదిగో భార్య భర్తల మధ్యలో విభేదాలు కలిగేస్తాడు, కారణం నీ విశ్వాసం పైన దాడి చేయడానికి. Because he's after your faith. ఎందుకంటే నీ విశ్వాసం వెనుకనపు వాడు. Because if you lose your faith, నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోయినలా you lost everything. నీవు సమస్తము కోల్పోయినట్లే. But even if you lose everything, అయితే నీవు సమస్తము కోల్పోయి if you keep your faith, నీ విశ్వాసాన్ని భద్రపరుచుకునేలా you haven't lost anything. నీవు ఏది కూడా కోల్పోలేదు. Job Job lost his family. యోబు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, He lost his wealth. తన ఆస్తిని కోల్పోయాడు, He lost his health. తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. And there was conflict. His wife said, "Curse God and die." అందుకొరకే భార్య భర్తలో విభేదాలు వచ్చినప్పుడు ఆమె అంటుంది, దేవుని శపించి చనిపోతుంది. He lost everything తను సమస్తం కోల్పోయాడు, except his faith. అయితే తన విశ్వాసము మాత్రం కోల్పోలేదు. Never lost his faith. ఎన్నడూ తన విశ్వాసాన్ని He said, కోల్పోలేదు. "Even if he slays me, yet I will serve him." ఇదిగో ఆయన అన్నాడు, ఇంకా ఆయన నన్ను ఆయన వధించినను ఆయనను మాత్రమే సేవిస్తాను నేను. Therefore he recovered all. కనుక అందుకొరకే ఆయన తను సమస్తము సమకూర్చుకున్నాడు.